టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని 26వ సంవత్సరంలోకి మనం సంవత్సరంలోకి వచ్చాం. ముఖ్యంగా పార్టీ పెట్టిన కొద్ది రోజులకి అంటే అతి తక్కువ కాలంలోనే అంటే 2014 కల్లా మనం అఖండ మెజార్టీతో మనం గెలవటం కాకుండా 10 సంవత్సరాలు అనేకమైన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ కార్యక్రమాలు చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల మనం మూడోసారి హ్యాట్రిక్ కొట్టలేకపోయాం. అయినా సరే ఇప్పుడు చూస్తే ఎట్లుందంటే ప్రభుత్వం మన 10 సంవత్సరాల్లో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో ఇప్పుడు ఎంత అనుభవిస్తున్నారో మనం అందరం చూస్తాము. 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారంటీలు ఇచ్చారు. ఆ 6 గ్యారంటీలు ఏమైందో తెలియట్లేదు. సరే 420 ఏమైతే ఓడుతుంది ఇచ్చి అయ్యి కూడా చేసా అన్నీ మేము చేసా అనే వాటిల్లో కూడా రైతు బంధు ఉంది. ఎకరానికి 1 నెలకు 1 ఎకరం ఇస్తారట. ఆ విధంగా ఇచ్చుకుంటా పోతే సంవత్సరం పట్టుతాయి. అంటే మళ్ళీ 1 సంవత్సరం 2 పంటలు పోతాయి. ఇప్పటికే మనకి ఇచ్చింది 2 సార్లు ఏమో 1 సారి ఇచ్చారు. బోనస్ ఇస్తా ఉన్నారు, ఆ బోనస్ కూడా ఇవ్వటం లేదు. ఈ మధ్య రైతు బంధు ఇచ్చారు. ఎప్పుడు ఇవ్వాలి రైతు బంధు? 2వ పంటకు ముందు ఇవ్వాలి. అట్లాంటి పంట అయిపోయిన తర్వాత కూడా ఇంకొకరికి దాఖలాలు 1 ఎకరం వరకే వేశారు. ఈ మధ్య 2 ఎకరానికి వేశారు. రైతుల విషయంలో కానివ్వండి, డెవలప్మెంట్ యాక్టివిటీస్ విషయంలో కానివ్వండి, ఏదో హైదరాబాద్ నిరుద్యోగ ఎంతో మందికి 2 లక్షల మందికి ఏమి ఇస్తామని చెప్పారు. ఇంతవరకు మనం నోటిఫికేషన్లు ఇచ్చిన వాటికి మాత్రమే ఇచ్చారు. ఇది కూడా ధాన్యం వచ్చి వాటి 2 నెలలు అయింది. ఆల్రెడీ 70 నుంచి 50% బయట ప్రైవేటు వ్యాపారస్తులకు అమ్ముకోవటం జరిగింది. ఉన్న ఈ 20-25% కూడా కొనే దిక్కు దివాణం లేదు. ఎప్పుడైనా మన టీఆర్ఎస్ పార్టీ రేపు ధర్నా చేస్తామంటే ఆ తెల్లవారు పొద్దున్నే పోయి ఖాతా పెట్టడం. కార్యక్రమాలు ప్రపంచంలో ఎవరూ చేయని కార్యక్రమాలు మనం చేశాం. రైతు బంధు ఎవరో అంతకుముందు రైతు బంధు కానీ రైతు బీమా కానీ లేదు. మరి గురుకులాల్లో దాదాపు 300-400 గురుకుల పాఠశాలలు కాలేజీలు కూడా మనం స్థాపించాం. ఇప్పుడున్న గురుకుల పాఠశాలకి అప్పుడున్న గురుకుల పాఠశాలకి ఇప్పుడు ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఆఫీసు వాళ్ళు డబ్బులు ఎందుకు ఇవ్వవు, జీతాలు ఎందుకు ఇవ్వవు? అన్నిటికంటే ముఖ్యమైనదండి ఇంకోటి, మన పాత సర్పంచులకి ఎవరికి కూడా ఈ మన మున్సిపాలిటీలో కలిసిన పంచాయతీలకి ఈ రోజు వరకు ₹1 వేయలే. ప్రతి పంచాయతీకి కూడా లక్షల రూపాయలు గవర్నమెంట్ బాకీ ఉంది. అయినా కూడా ఇవ్వటం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ చూసిన 100 మంది ఉన్నారు, 96 మంది ఉన్నారు. 96 మందికి 9 నెలలు అయిపోయి 10వ నెల కూడా ఇంతవరకు ₹1 ఇదే. వాళ్ళు ఎంత బతకాలి? అందులో పారిశుద్ధ్యం వాళ్ళు ఉన్నారు, ఏమీ లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ తింటానికి తిండి లేక అప్పులు పాలైపోతున్నారు. కనీస జ్ఞానం వాళ్ళైతే జీతాలు తీసుకుంటారు.